సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. దేన్ని ఉద్దేశించుకొని అంటే యువతలో ఒక మార్పు రావాలి, ప్లస్ విలేజ్ యువతతోని మార్పు చేయగలుగుతాము అన్న ఉద్దేశం కొద్దీ నేను యువతని ముందుకు తీసుకొని వచ్చి మార్పు చేయగలుగుతా అనే ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది. నాతో పాటు ఇంకో నలుగురు ముందడుగు వేయగలుగుతారు. అదేవిధంగా ఇంకోటి, విలేజ్ మట్టుకు వస్తే డెవలప్మెంట్ ఏముంది ఏం లేదు, యువత ఏం చేయగలుగుతారు అనేది చేసి చూపెడతా అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏ సమస్యలు ఉన్నాయో అవి అన్నీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి మీతో చర్చించి అవి చేపించడం కోసం 100% కృషి చేస్తా. అదేవిధంగా చదువుకున్న వ్యక్తి వస్తే ఎట్లుంటుంది, చదువుకోని వ్యక్తిని ఎన్నుకుంటే ఎట్లుంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఎంతోమంది సర్పంచులు వచ్చిర్రు పోయిర్రు. ఇప్పటి వరకు జరిగిన మార్పు ఏంది, ఇక ముందు జరిగే మార్పు ఏంది అని చేసి చూపెడతాను అని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా యువత కానీ పెద్దలు కానీ మీ ఆశీర్వాదంతో నేను ఏమైతే చేయగలుగుతానో అదే మీకు చేసి చూపెడతా. అలాగే కానీ హామీలు ఏవి కూడా మీకు ఇయ్యనని చెప్తున్నాను. ఎందుకంటే ఏవో గొప్పలు చెప్పి చేయకపోవడం అనేది, తప్పించుకొని తిరగడం అనేది మనకు అవసరం లేదు. యువత నేను మెయిన్ ఇంకా 30-40 ఏళ్ళు మీ ముందట నేను తిరిగే వ్యక్తిని. ఇవాళకి 5 సంవత్సరాలతో నాది ఒడిచిపోదు. అట్లా మీ ముందర ప్రజలలో ఎప్పటికీ ఉండాలంటే నేను మంచి చేయగలుగుతానా చెడు చేయగలుగుతానా అన్నది మీరు కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించుకోగలరని నా యొక్క మనవి. యువతకు ముఖ్యంగా చదువుకుందామంటే లైబ్రరీ కానీ ఇంకో విషయం స్టడీ విషయానికి వచ్చేసరికి పిల్లలు ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్ళిపోతున్నారు. విద్యా వ్యవస్థ ఎట్లుంది ఏం కాదా దాని గురించి చర్చించే ఏ ఒక్క క్యాండిడేట్ లేడు. దాని గురించి చర్చించడానికి నేను ముందటుంటా. నాతో పాటు నలుగురు ముందటికి తీసుకుపోగలుగుతా. యువత ఉన్నారు కాబట్టి స్టడీ పర్సన్ ఏదేంది దాని గురించి పూర్తి అవగాహన నాకున్నది. నాతో పాటు నాకు నలుగురు సలహా ఇచ్చేటోళ్ళు కూడా యువత ఉన్నది. యువత పరంగా అన్ని విషయాలలో అన్ని రంగాలలో నేను ముందుంటా. అంటే చురుకైన ప్రజాభావనతో ముందటికెళ్ళి నేను అన్ని రంగాల్లో ముందుండి చేయగలుగుతా. ఎందుకంటే యూత్కున్న మన ఉత్సాహం వేరే ఎవరికి ఉండదు. ఇది చేయగలుగుతా అని చెప్పేసి సాధించే తత్వం ఎక్కువ నా లోపల ఉన్నది. నేను చేయగలుగుతా అని చెప్పేసి మీ అందరికీ నా యొక్క మనవి. మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర 2వ నెంబర్ గుర్తు. మీ ప్రజలను ఓట్లు ఏ విధంగా అయితే మీరు వేయాలనుకుంటున్నారు అని అంటే వీడు చేయగలుగుతాడా లేడా వర్క్ అనేది, వీటితో అవుతుందా కాదా. ఇప్పుడు 10,000 తీసుకుంటేనే పంచాయతీలు జరుగుతున్నాయి మన విలేజ్ మట్టుకొస్తే. అటువంటి వ్యవస్థని అంతా నిర్మూలిస్తా. ఆ వ్యవస్థని నేను ముందంజకు ఆ వ్యవస్థ ఉంటే మాత్రం నేను ఏ విధంగా చర్యలు తీసుకోనో ఆ విధంగా తీసుకోగలుగుతా. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ క్యాండిడేట్ ఫలాని గొల్ల మహేష్ కావచ్చు, ఇంకో క్యాండిడేట్ కావచ్చు, ఈ వ్యక్తి మీకు సరైనడా కాదా అన్నది ఉద్దేశించి మాత్రమే మీ మనస్సాక్షితో మాత్రమే నాకు ఓటేయరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను.